పీఫ్ అక్కడ భవనాల మీద మిసైల్స్ అటాక్ జరిగింది. మళ్ళీ యుద్ధ సైరన్లు మోగాయంటూ ఇజ్రాయెల్లో మాట్లాడుకుంటున్న తరుణంలో నిజంగా ఇజ్రాయెల్లో భయపడేంత పరిస్థితి ఉందా? ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పిన సందర్భంలో ఐడిఎఫ్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నేరుగా ఇజ్రాయెల్ వెళ్ళిపోదాం. ఇజ్రాయెల్ నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మనతో పాటు అఖిల్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. ఒకసారి అఖిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అఖిల్, హలో అండి. అఖిల్, నా మాట వినిపిస్తుంది? వినిపిస్తుంది. అఖిల్, ఎలా ఉంది టెల్ అవీవ్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్? అయితే మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదో మిసైల్స్ దాడి జరుగుతోంది అండ్ సైరన్స్ వచ్చాయని చెప్పి, ఇస్ ఇట్ సో? మిసైల్ అయితే కొన్ని మిసైల్స్ వచ్చాయండి. అది వాటిని ఐరన్ డోమ్ అనేది కొట్టే తరుణంలో చిన్నగా ఒక మిసైల్ అనేది పడడం జరిగింది ఇక్కడ. కాకపోతే అంతానం పెద్ద ప్రాణాపాయ నష్టం ఏం కాదు. చిన్న బిల్డింగ్లు అనేది కొంచెం ధ్వంసపోయింది. ఓకే, మరి అంటే బిల్డింగ్ ధ్వంసమైన సందర్భంలో అక్కడ వాళ్ళని ఎలా కాపాడతారు? వాళ్ళకంటూ ఇల్లు మరి కోల్పోయినట్టు అయిపోతుంది కదా, ఎట్లా వాళ్ళకి మరి అది? వాళ్ళందరూ బంకర్లో వెళ్ళిపోండి. ఓకే, బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం కాలేదు. వాస్తవానికి యాక్చువల్ ఆ బిల్డింగ్ ఉండమండి. మేము సైరన్ రాగానే బంకర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ధ్వంసమైన బిల్డింగ్ ఏదైతుందో తర్వాత గవర్నమెంట్ వాళ్ళ విధానాలు బట్టి వాళ్ళకి షెల్టర్స్ అరేంజ్ చేస్తాయండి. ఓకే. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ పండగ వాతావరణం. యాక్చువల్లీ పండగ పూర్వీం అని మన ఇండియాలో హోలీ పండగ ఇక్కడ సేమ్ ఉంటుంది. అర్థం కాలేదు. డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. మన ఇండియాలో హోలీ పండుగ చేసుకుంటాం కదా. అవును. హలో, అంటే సేమ్ అలాగే ఈ రోజు పూర్ణిమ అని సేమ్ అదే కాన్సెప్ట్ తో పండగ ఇక్కడ వీళ్ళకి. అసలు మీరు మూవింగ్ కార్ లో ఉన్నారు కాబట్టి బహుశా నెట్వర్క్ డిస్టర్బెన్స్ వస్తుంది. భయాందోళనకరమైన సమస్య. ఓకే, మీరు మూవింగ్ కార్ లో ఉన్నారు కాబట్టి బహుశా నెట్వర్క్ ఇష్యూ వస్తుంది అనుకుంటా. ఒక్కసారి వీడియో చూస్తురా? ఎస్, మీ వీడియో మాకు కనిపిస్తోంది. ఇఫ్ పాసిబుల్ ఎక్కడైనా పార్క్ చేసి మాట్లాడడానికి అవుతుందా? ఒరిజినల్ రిలీజియస్ పీపుల్, వీళ్ళు ఇజ్రాయెల్ రిలీజియస్ పీపుల్ ఈ రోజు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంత భయాందోళనకరమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు పండుగ చేసుకుంటారు. ఇదే క్రమంలో ఇంత ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ మిసైల్స్ పడ్డాయి. ఇక్కడ పడ్డాయి, 5 minutes దూరంలో పడ్డాయి. వీళ్ళైతే మేము లైవ్ లో చూపిస్తాం మీకు. ఓకే, బట్ స్టిల్ వీళ్ళు పెద్దగా భయపడాల్సినంత పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యుద్ధాన్ని కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు. ఇక్కడ ఈ ఐరన్ డోమ్ అండ్ ఈ జెట్ ఫైటర్ల ద్వారా ఇంటర్సెప్ట్ చేస్తారు కాబట్టి పెద్దగా వీళ్ళకు అంటే కింద పడే ఛాన్స్ ఏం లేదు కాబట్టి హ్యాపీగానే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, మిసైల్ పడింది అక్కడేనండి. బట్ సమ్ టైమ్స్ ఆ క్లస్టర్ బాంబులు వాడుతారు కదా వీళ్ళు. ఆ క్లస్టర్ బాంబులు వాడే టైంలో మిసైల్ కింద పడుతున్నాయి చూడు, ఆ వాటి వల్ల ఈ భవనాలు ధ్వంసం అవుతున్నాయి. మనుషుల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు ఇంతకుముందు. అయితే ఇందాక మీరు అన్నారు మిసైల్ పడిందని చెప్పి, అది ఆ లొకేషన్ అండి. ఇది ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. ఒక 5 minutes పడుతుంది. చూస్తారు కదా ఇట్లా ట్రాఫిక్ ఉంది అంటే ఈజీ వెళ్ళలేకపోతున్నాం. సో ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో ఉన్నారు కదా వీళ్ళు, ఒరిజినల్ ఈ బ్లాక్ డ్రెస్ ఒరిజినల్ జూయిష్ రియల్ ఇజ్రాయెలీ పీపుల్ వీళ్ళు. ఈ బ్లాక్ డ్రెస్ ఓకే వీళ్ళ డ్రెస్ కోడ్ ఇదే ఉంటుంది ప్రతిరోజు. ఓకే, జూయిష్. ఓకే, వాళ్ళకి చూడండి ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. పండగ టైంలో వాళ్ళు దేవుడి బిలీవ్ ఇన్ గాడ్ అండి. వాళ్ళు కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడే ప్రేయర్స్ లో ఉంటారు. వీళ్ళు అసలే భయపడారండి. ఈ నాన్ రిలీజియస్ పీపులే బయట ఆర్మీలో కానీ బయట కానీ ఇట్లా యుద్ధం సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ రిలీజియస్ పీపుల్ మాత్రం కంప్లీట్ ప్రేయర్స్ లో ఉంటారండి. చూస్తారు కదా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. కాసేపు ముందుకెళ్తే ఇంకా జనాలు మీరు చూడొచ్చు. ఓకే, ఎంతసేపు అయిందండి బాంబు పడి అక్కడ? ఒక ఐ థింక్ హాఫ్ అన్ అవర్ అవుతుందండి. హాఫ్ అన్ అవర్ స్ట్రీట్ లో మేము ముందుకెళ్తే లొకేషన్ కనబడతా. హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటే అదే మనం యుద్ధంలో బ్యాన్ చేసిన క్లస్టర్ బాంబులు యూజ్ చేస్తారు కదా. అవును. క్లస్టర్ బాంబులు అంటే ఒకటే క్యారియర్ లో ఎక్కువ మిసైల్స్ రావడం, దాని వల్ల మన ఐరన్ డోమ్ గానీ ఈ జెట్ ఫైటర్లు గానీ ఇంటర్సెప్ట్ చేయలేకపోవడం వల్ల జరుగుతున్న మిస్టేక్ అది. కానీ ఎక్కువగా కింద అయితే పడట్లేదు. ఓకే, ఏమైనా దాదాపు గాల్లో పడిపోతే లేకపోతే బిల్డింగ్స్ మీద పడి ఉంటుంది. ఓ బిల్డింగ్స్ మీద
పూర్తిగా ఇంటర్సెప్ట్ కాకపోవడం వల్ల బిల్డింగ్స్ మీద పడుతున్నట్టున్నాయి. ఇదే ఏరియాలో ఓకే. ఇదే ఏరియాలో పడ్డది. ఏడ దుర్గపురం పెద్ద దిగొట్టుడే అది ఏడ పెట్టుకోవాలి తెలుసా నీకు? ఓ ఇది బాంబ్ పడిన లొకేషన్ కదండి. ఇది బాంబు పడ్డ లొకేషన్ అండి. రీచ్ కాలేకపోయాడు. ఓహో. ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక 5 minutes టైం ఇస్తే అక్కడికి వెళ్ళి మీకు లైవ్ మళ్ళీ అప్డేట్ ఇస్తామండి. షూర్ షూర్. ఒక్కసారి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ గ్యాప్లో నేను మా వాడికి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకసారి మీరు లొకేషన్కి రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్, అఖిల్ అండ్ టీం అక్కడికి చేరుకుంటోంది. అక్కడికి చేరుకొని అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనకి లైవ్ అప్డేట్స్ అందించబోతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. టెహ్రాన్లో ఇటు ఇజ్రాయిల్ ఏ స్థాయిలో దాడులు చేస్తుందో, ఏ స్థాయిలో బీభత్సాన్ని సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏమంటోంది, మేము టెల్ అవీవ్ మీద దాడి చేసాం, మేము బాంబు రిలీజ్ చేయడం జరిగింది, అది క్యాపిటల్ని రీచ్ అయ్యిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ రెండు దేశాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భం. అయితే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఈ దిమోనా న్యూక్లియర్ ఫెసిలిటీ ఎందుకంత కీలకమని మాట్లాడుకుంటే, ఇజ్రాయెల్ మిలిటరీ సిద్ధాంతంలో శాంసన్ ఆప్షన్ అంటారు. శాంసన్ ఆప్షన్ అని చెప్పి అంటే ఒకవేళ అరబ్ దేశాలని ఏకమై ఇజ్రాయెల్ను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి వస్తే కనుక, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా తలెత్తితే ఆఖరి అస్త్రంగా అణుబాంబులను ప్రయోగిస్తారు అని చెప్పి ఒక భయం అయితే మాత్రం మిగిలిన దేశాలు కల్పించేందుకు ఈ అంశాన్ని నిగూఢంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అంటే ఎవరికి చెప్పకుండా కాస్త గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఆ భయానికి మూలం ఇక్కడి నుంచి అనేది వినిపించమాట. అందుకే ఇది ఇజ్రాయెల్ మనుగడకు సంబంధించింది కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అనుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ తన మనుగడకే ప్రమాదం వస్తే ఆఖరి బాంబుగా ఉపయోగించేది ఇక్కడి నుంచే ఈ న్యూక్లియర్ బాంబ్ని. ఎందుకంటే రీజనల్ హెజమోనీ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో మనం చూస్తున్నాం రీజనల్ హెజమోనీ, ఆధిపత్యం, నాదంటే నాదని చెప్పి. మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ పవర్ కలిగిన ఏకైక దేశం కింద మాట్లాడుకుంటే ఇజ్రాయిల్ ఒకటి. ఎందుకంటే మిగిలిన దేశాలకు ఏవి లేవు కదా. దుబాయ్కు ఉందా, సౌదీకి ఉందా, యమన్కు ఉందా, ఖతర్కు ఉందా, బహ్రెయిన్కు ఉందా, ఇరాన్కు ఉందా. వెస్ట్ ఏషియా గురించి వచ్చిన సందర్భంలో ఉన్నది మళ్ళీ పాకిస్తాన్కి, మళ్ళీ మనకి ఇటువైపే కదా. కాబట్టి టచ్ చేసే ప్రయత్నం చేయదు అమెరికా కూడా. మరీ ముఖ్యంగా మాట్లాడుకుని మిడిల్ ఈస్ట్లో ఎవరికి ఉన్నాయి, ఇజ్రాయెల్కి తప్ప, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. సో ఇజ్రాయెల్ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఎక్కడ అధికారికంగా చెప్పట్లేదు మా దగ్గర ఉన్నాయని చెప్పి. అలా చెప్పి లేవని కూడా ఎక్కడ కొట్టిపారేయట్లేదు. అంటే లేవు అని చెప్పదు, ఉన్నాయని చెప్పదు, చాలా గోప్యంగా మెయింటైన్ చేస్తోంది. అందుకే చాలా జాగ్రత్తగా ఒకవేళ బాంబులు పడితే కనుక హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అండ్ తిరిగి కొట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. నిర్మోహమాటంగా అందరికీ తెలిసింది ఇజ్రాయెల్ వెనకాల నడిపిస్తోంది అమెరికా మాత్రమే. టెహ్రాన్లో దాడులకు వెనకాల ఇప్పటికీ ఇంకే ఎలా కంటిన్యూ చేయగలుగుతోంది ఇజ్రాయెల్? గుర్తుపెట్టుకోండి, దాదాపుగా కొన్నేళ్ల పాటుగా 2023 నుంచి అనుకుందాం, పోనీ 2022 అప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ 2023 నుంచి 2024, 2025, 2026 3 ఏళ్ల పాటు హమాస్తో ఢీకొట్టి, హెజ్బుల్లాతో ఢీకొట్టి, 2022 నుంచి కూడా ట్రూ 2022 లేకపోతే 2023 చివరికి అక్టోబర్ 7 నుంచి అప్పటి నుంచి కొట్టగలుగుతోందంటే, ఒక పక్క హమాస్తో ఫైట్ చేస్తోంది, ఇంకో పక్క హెజ్బుల్లాతో ఢీకొడుతోంది, ఇంకో పక్క హౌతీలతో ఢీకొడుతోంది. ఇంతమందితో పోరాడుతూ అలసిపోలేదు ఎక్కడ కూడా. ఇజ్రాయెల్ తన బలాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ మీద ఒక్కటే ఒక లక్ష్యం పెట్టుకుంది. ఏమంటుంది, మొన్న కూడా బెంజమిన్ నెతన్యాహు అదే మాట అంటున్నాడు కదా. వాళ్ళు ఒక్కటే చెప్పడం జరుగుతోంది కదా, ఇరాన్ని పూర్తిగా మేము తుదుముట్టించడమే మాకు లక్ష్యం. అంటే ఇరాన్ రెజ్యూమ్ని చేంజ్ చేయించడం ఆ లక్ష్యం. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీ అనేది ఉండడానికి లేదు. అక్కడ చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా భయం కొల్పేలాగే ఉన్నాయి అక్కడ. అఫ్కోర్స్ ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, దాంతోపాటు వాళ్ళకి రక్షణ వ్యవస్థ ఉంది.
కానీ గంపగుత్తగా ఒకసారి వచ్చి పడితే స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటూ ఉంటారు. ఇక్కడ నేను ఒక మాటను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీకు గుర్తుందా, రష్యాలో ఏం జరిగింది? యుక్రెయిన్ ఏం చేస్తుంది? ఒక ట్రక్ని ఆ దేశానికి సరిహద్దులకు పంపించి రష్యాలో ఒక కీలక ఆఫీస్ నుంచి ఆ పక్కనే ఆ నెట్వర్క్ని అంతా వాళ్ళకి తెలియకుండా నడిపించి ఈ డ్రోన్లతో ఒక్కసారిగా కొడితే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఏ స్థాయిలో దెబ్బతింది, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్